హలో అందరికీ. ఇప్పుడు మళ్ళీ వచ్చాను. ఎంకని ముందు ఎంతసేపు అని వేసుకుంటే ఇలా చక్క టీవీ వాళ్ళని. కాకపోతే నిన్న ఏదో ఒక వీడియో పెట్టాడు. ఏదో దోశలో ఏదో మినప్పప్పు ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అనుకుంటా. మినప్పప్పు లేకుండా పిండి రుబ్బే పరిస్థితి లేకుండా దోశలు వేస్తా అంటే ఇవాళ రేపు రకరకాల దోశలు ఏదైనా కూడా పిండి కలిపి ఆ పెనం మీద వేస్తే దోశ అవుతుంది. ఏ పిండితోటి దాన్ని ఏమంటారు, ఆట అని ఏమంటారు, గోధుమ పిండితో దోశ వేసుకోవచ్చు, శనగపిండితో వేసుకోవచ్చు, రవ్వని వేసుకోవచ్చు, రవ్వ దోశ అని రవ్వ పెరిగేసి వేసుకోవచ్చు, గిట్లనే వేసుకోవచ్చు. రకరకాల దోశలు వేసుకోవచ్చు. ఏదన్నా కలిపి కాసేపు ఉంచి వేసేసుకో, ఏ పిండి వేసినా కూడా దోశ వస్తుంది. అంతే, అదనమాట. ఇవాళ రేపు దోశలు రకరకాలుగా ఎట్లయినా వేసుకోవచ్చు. అట్లా పిండి లేకుండా పిండి లేకుండా కూడా దోశ వేసుకోవచ్చు అండి. నేను చూపిస్తా. అది ఏం పిండే వద్దు, పెరిగేసుకొని పెరుగులో కొద్దిగానే ఏదో మైదా పిండో లేకపోతే ఏదైనా గోధుమ పిండో ఏదో వేసి వేస్తున్నారు. ఇడ్లీలు కూడా రవ్వ ఇడ్లీ, ఆ ఇడ్లీ ఈ ఇడ్లీ అనుకుంటే వేస్తున్నారు. పిండి లేకుండా దోశ వేసుకోవచ్చు. ఏముంది, అది ఆలుగడ్డ, ఏదైనా కూరగాయలు ఉంటాయి కదా, ఆలుగడ్డ అంటే పొటాటోని రుబ్బేసి, పొటాటోని ఉడకబెట్టి రుబ్బి కొద్దిగా దాన్ని ఏమంటారు, పెరుగు కలిపి వేస్తే కూడా, కోడిగుడ్డేసి వేస్తే కూడా అది దోశ వస్తుంది. కాబట్టి ఎట్లయినా వేసుకోవచ్చు. అందులో దోశలో క్యారెట్ను కూడా బాగా ఉడకబెట్టి రుబ్బి మెత్తగా అందులో కొద్దిగా పెరుగు లేకపోతే ఏదో వేసేసినా కూడా అది దోశ వస్తూనే ఉంది. కాబట్టి ఇవాళ రేపు ఎట్లా వేసుకున్నా దోశలు వస్తూనే ఉన్నాయి. ఎట్లయినా లేదు. నిన్న మాత్రం ఏదో ఒకటి పెట్టిండు. ఏది నీటి అప్పడాలంటే ఇంకా నువ్వు చేసేదేదో గ్యాస్ మంచిగా, అసలే గ్యాస్ బిల్లులు ఎక్కువైతున్నాయి. దాన్ని ఏమంటారు, రేటు పెంచుతున్నారు, గ్యాస్ సిలిండర్ రేటు. అట్లాంటి టైంలో నువ్వు ఇంతసేపు పెద్ద ప్రొసీజర్ కదా అది, అదేదో పెట్టేవి కదా, నీటి అప్పడాలు నీటిగా అది అనేసి. అంత పెద్ద ప్రొసీజర్ ఎందుకు? ఒకటేసారి ఇంత ఇచ్చేసి ఒకటేసారి మామూలుగా అప్పడాలు చేస్తుంటారు కదా, ఇట్లా ఒకటేసారి ఇంత ఉడికిచ్చి అప్పడాల కోసం అని అంతా ఉడికిచ్చి పిండి అంతా తీసుకుపోయి ఆరబెడుతున్నారు. అది సన్నగా చేసి అయిపోయేదానికి దాన్ని ఇట్లా చేయండి. మళ్ళీ గ్యాస్ ఎంతసేపు ఉంటుంది ఒక్కొక్కటి వేస్తానికి. పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం దాకా అప్పుడు ఎంత దానికి రోజంతా వేయాల్సి ఉంటుంది. ఒక 100 కావాలంటే ఆ 100 మూతలు ఊరికి అందులో పెట్టడం తీయటం, అందులో పెట్టడం తీయటం. అంటే వేడి నీళ్ళల్లో పెట్టడం తీయటం, మళ్ళీ వేడి నీళ్ళల్లో మళ్ళీ పక్కన నీళ్ళల్లో పెట్టేసి ఆ పక్క నీళ్ళల్లో మళ్ళీ అవి ఇరిగిపోతాయేమో అని. ఇదంతా ఎందుకు? ఒకటేసారి ఉడకబెట్టి తీసుకుపోయి ఆడేస్తూనే ఉంటారు కదా, ఇంట్లో కూర్చుంటారు, అప్పడాలు ఏమో చేస్తారో తీసుకుపోయి అది ఎండలో పెడితే అదే ఎండిపోయిద్ది. వేడి నీళ్ళల్లో వేయండి, వేడి నీళ్ళల్లో పెట్టండి, తర్వాత చల్ల నీళ్ళల్లో పెట్టి కాసేపు ఇరిగిపోతాయేమో కాబట్టి ఇట్లా జాగ్రత్తగా తీయండి. ఇవన్నీ చేసే పని కాదు. అది ఏంటంటే అది చాలా టైం అయింది. అది మొదలు పెడితే అది రోజు అంతా అయితే 100 కావాలంటే దానికి పెట్టుడు తీయడు, ఒక్కొక్కటి పెట్టి తీయటం అంటే అది ప్రొసీజర్. అది అంత కాదు, అది అంత ఇదయ్యేది కాదు, అంత జనాలు వాడేది అంత ఇది కాదు అట్లాంటివి. కాబట్టి చెప్పేదేదో టైం కన్సూమ్ తక్కువ ఉండాలి, పక్కన చేసేటట్టు ఉండాలి. గ్యాస్ కూడా అంతసేపు ఒక్కొక్కటి పెడితే ఆ గ్యాస్ స్టవ్ ఎదురుగా ఆడవాళ్ళు రోజంతా ఉండాల్సి ఉంటుంది. అట్లుంది ఆ వంటకం. సరే, ఆ వంటకం ఏదో కొద్దిగా చూసా, ఇది ఇట్లా చాలా ఇది ఉంది కదా, అదొక్కటే నేను చూసింది. ఎక్కడ దాంట్లో నేను వంటల్లో అదొక్కటే కొద్దిగా చేసి చూసా, అది అయిపోయింది. ఇప్పుడు ఏదో దోశ వేసింది కానీ నేను దోశలది చూడలేదు. ఎందుకంటే దోశలు అందరూ వేస్తూనే ఉన్నారు. దోశలు ఏముంది చూసేది, అందరి ఇళ్ళలో దోశలు వేసుకుంటారే ఉన్నాం కదా అనేసి. అదే మామూలుగా అయితే కనుక ఈ దోశలది ఇవన్నీ ఈ మధ్య వంటలు కూడా వంటల ఛానల్స్ అయిపోయేసరికి ఏముందనిపిస్తుంది అనమాట. అందుకనే వంటలు ఎక్కువ చూడట్లేదు. ఏదో కాసేపు ఒక 2-3 క్లిప్పులు ఏమో చూస్తున్నారు, తర్వాత వదిలేస్తున్నారు, లేకపోతే షార్ట్స్ చూస్తున్నారు. అంతేగాని ఎక్కువ అట్లానే ఉన్నట్టుంది. నేనైతే అట్లనే చూస్తావో ఇదంతా వంటలు చిన్నప్పటి నుంచి చేసుకున్న వంటలే కదా, చేసుకొని ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇట్లా చేయండి అంటే ఇంకా ఏముంది, ఎట్ట చేసినా కూడా దోశ అయ్యిద్ది. ఇడ్లీలు కూడా ఇవాళ రేపు రకరకాల ఇడ్లీలు వచ్చేస్తున్నాయి. ఏదో చేసేస్తాను మామూలుగా గిబ్బటం అది తనకుండా. అయితే ఇవాళ ఏమైందంటే నాకు ఎవరో కామెంట్ పెట్టారు, మీకెందుకు, మీరు పోయిన వీడియోలు మీ తల్లిదండ్రుల గురించి చెప్పంటే మీరెందుకు, మీకు అవసరమా అని. నాకు అవసరం ఏమీ లేదు. అసలు వెంకట్ లైఫ్ గురించే నాకు అవసరం లేదు. ఆయన ఎవరో ఎక్కడనో జీవిస్తున్నాడో, నేను ఎక్కడనో జీవిస్తున్నా. ఇట్లాంటి ఇలా చక్క టీవీ లాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ప్రపంచం మొత్తంలో జీవిస్తున్నారు. తెలంగాణ ఆంధ్రాలో కూడా జీవిస్తున్నారు తెలుగు వాళ్ళు. ఈయన ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు కాబట్టి అది యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నేను ఏడుస్తున్నా అంటేనే అందుకే ఇవన్నీ చేశారు, జనాలు టార్గెట్ చేశారు.
లేకపోతే టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏమీ లేదు ఎవరికి. అయితే ఒకరు ఏమని పెట్టారంటే నాకు కామెంట్లో ఏమంటారంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరా, వాళ్ళ అమ్మ నాన్నని చూపించారంటే. అవును, మీకు ఎందుకనంటే ఎందుకు ఏమవుతుందంటే ఆయన పర్సనల్ లైఫ్ ఏమి చూపించకుండా, అంటే ఆయన వ్యక్తిగత విషయాలు ఏమీ చెప్పకుండా ఉట్టి కుకింగ్ అంతవరకే చూపిస్తే ఎవరు అడగరు ఆయన మీ అమ్మ మీ నాన్న వాళ్ళ వీళ్ళ అని. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఆయన భార్యకి 7 సార్లు 7వ నెల అబార్షన్లు ఈ మాటలన్నీ మాట్లాడాడు కదా, ఏదేందో ఆయన ఇవన్నీ కాని మాటలన్నీ మాట్లాడాడు. అవి కావు, అసలు అవి జరిగిన విషయాలు కావు, అవన్నీ కూడా తెలుసు. అయినా కూడా వాటి మీద ఏదేందో మాట్లాడాడు. అందుకనే జనాలు ఏమన్నారు, మరి చేసేవాడివి మా తల్లిదండ్రులు వీళ్ళు ఇట్లాంటి వీడియోలు కొంచెం వీళ్ళు వాళ్ళు అట్లా చూపించుకుంటే ఒక వీడియో అయితే ఒక లాగ్ అయినట్టు ఉంటుంది, ఆయనకి సంపాదించేది ఏదో ఆయన వస్తుంది అని. కాకపోతే ఇంకా ఆయన చూపించాలని ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయో ఏముందో. ఎందుకంటే ప్రపంచంలో అందరికీ ప్రాబ్లం లేనివాడు ఎవడూ లేడు ఇక్కడ భూమి మీద. అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని వ్యక్తి ఉన్నాడు అని అంటే అది ఎవ్వరూ లేరు. భగవంతుడు పైకి నుంచి మనల్ని కింద పుట్టించినప్పటి నుంచి ఏదో ఒక జీవితంలో ఒక 10, 20 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు సమస్యలు ఉండవేమో, కానీ తర్వాత ప్రతి ఒక్కడికి సమస్యలు ఉంటాయి. ఏదో ఒక రకంగా ఆర్థిక సమస్య ఉంటుంది కొంతమందికి వేరే విషయాల సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సమస్య లేనివాడు చూసేవాడు, ఈరోజు యూట్యూబ్లు చూసే వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. అయితే కొంతమందికి ఏమో వాళ్ళ ఫ్యామిలీస్ మరి ఆయనకు చూపించదలుచుకోలేదేమో తల్లిదండ్రులు కూడా. అది కూడా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. ఆయన చూపించలేదు కాబట్టి చూపించలేదు అని అనుకోకూడదు. ఎందుకంటే మనం ఏం చూపిస్తున్నాం, నేను నా ఫేసే చూపించట్లేదు. కొంతమంది అసలుకి యూట్యూబ్లో ఏదో అంతవరకు మీ వాళ్ళని చూపించు అంటారు, కానీ ఆయన వాళ్ళ ఫేసులు కూడా చూపించం కదా. అట్లాంటప్పుడు ఆయన సమస్యను, ఆయనకి ఏంది, ఆయన రిలేషన్ ఎట్లుందో వాళ్ళ తల్లిదండ్రులతోటి ఆయనకి ఎట్లుందో మనకు అనవసరం. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా లేరా అనేది అప్పుడు ఆయన చూపించదలుచుకోకపోతే అది మనకెందుకు, ఆయన చూపించుకొని ఎందుకు, లేకపోతే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో. ఓన్లీ ఎందుకంటే నేను ఒకసారి మాత్రం అన్న మీ అమ్మోళ్ళని చూపించి ఒక వీడియో అని చెయ్యి, లాగ్ చెయ్యి అని. ఎందుకంటే ఊరికే మా అన్న పెండ్లి అని, ఆ పెళ్లి చెడిపోయిందని ఎవరో ఒక ఫేక్ పిక్చర్స్ పెట్టడం, తర్వాత ఈ అబోర్షన్ ఇట్లాంటి వాటికంటే కూడా అట్లా అయితే వాళ్ళ పేరెంట్స్ అని చూపిస్తే అయిపోయిద్ది కదా, అంతవరకే. కానీ లేకపోతే ఆయన పేరెంట్స్ ఉన్నారా లేరా అనే విషయం కూడా నాకైతే అనవసరం. ఈ లచ్చక్క టీవీ మీద చేయటం మొదలుపెట్టింది ఈ 3-4 నెలల నుంచే అనుకుంటా, అంతకంటే ముందైతే నేనేం చేయలేదు. మెయిన్ నేను ఎందుకు మొదలు పెట్టానంటే లచ్చక్క టీవీని అనటం, ఆయన ఏంటంటే మామూలుగా ఒక మనిషికి ఎవరికి కానీ అది ఆడవాళ్ళకి కానీ ఏంటంటే ఆడవాళ్ళకన్నా ఎవరికైనా ఏంది ప్రెగ్నెంట్ కావటం అవన్నీ ఏంటంటే ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. అట్లాంటి సెంటిమెంట్ని పిల్లలు పుట్టంగానే వచ్చేసి మళ్ళీ నా పెళ్ళం ప్రెగ్నెంట్ 3 కాదు 4 కాదు 5 అనేసి మళ్ళీ 7వ నెల అబార్షన్ అయిపోయిందని కడుపు లేకుండా ఇట్లాంటివి చెప్పేసరికి నాకు ఇరిటేట్ అయిపోయి, అంటే చిరాకు వచ్చింది. ఏంది ఇట్లా చెప్తున్నాడు ఈయన, నాకేంది మరి వేరే అందరికీ ఎట్లనో కానీ ఆ ప్రెగ్నెంట్ అనేది ఒక సెంటిమెంట్ అనమాట. ఒక సెంటిమెంట్ లాగా ఉంటాయి, ఈ ఎమోషన్స్ ఎన్నో ఉంటాయి ఆ ప్రెగ్నెన్సీ అట్లాగా వాటి మీద. అంటే ఒక చిన్న మనిషి బయటికి రావటం కదా, ఎంతో మంచి, ఎంతో కొంచెం విలువైనది అన్నట్టుగా చూస్తాం. అట్లాంటి వాటి మీద వచ్చేసి 2 కాదు 3 కాదు మేము ప్రెగ్నెన్సీ మేము ఇట్లా మాకు 2 కాదు 3 కాదు 4 అనుకుంటా మళ్ళీ అబార్షన్ ఇట్లాంటి స్టోరీలు చెప్పేసరికి ఆ ఎమోషన్ మీద సెంటిమెంట్ మీద అట్లా అనకూడదు. ఆ భార్య కూడా అవును అని నేను కూడా ఇదంటే నేను కూడా అవును అట్లనే అవును నా మూడు ఏదంటే అదంటే ఆ సెంటిమెంట్ అట్లాంటివి చెయ్యి అనటం కూడా భార్యను అనకూడదు. భార్య కూడా అయ్యింది అట్లా చేస్తున్నాం అనాల. కాకపోతే ఆ విషయాలకు వచ్చేసరికి చాలా వరకు ఆడవాళ్ళు ఏంది ఇట్లా చేస్తున్నారు ఊరికే అనేది వస్తుంది. ఇది ఎంకడికి మెయిన్ బ్యాడ్ కామెంట్స్ కానీ ఇదేంది ఇట్లాంటివి మాట్లాడుతుండనంటానికి కానీ వీళ్ళ వల్లనే ఇట్లాంటి వాటి వల్లనే మెయిన్ ఎంకని టార్గెట్ చేసేది. అట్లా ఇంకా ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇండియాలో ఎట్లుంటుంది అంటే ఇండియాలో మామూలుగా మన భారతీయులమే అట్లుంటామో ఎక్కడైనా కూడా మామూలుగా తెలుగు వాళ్ళతో కూడా చూస్తూనే ఉంటాం. మనకి ఈ వ్యక్తి పూజ అనేది ఎక్కువ. మనం ఎవరైనా ఏది అది తప్ప రాంగ్ అని కూడా ఆలోచించాం. అట్లాంటివి ఆ వ్యక్తి ఇప్పుడు సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళని తల మీద పెట్టుకొని వాళ్ళని పూజిస్తుంటారు. అట్లాంటివి అన్నమాట వ్యక్తి పూజ అంటే. సినిమా యాక్టర్లను కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ వాళ్ళు తప్పు చేస్తే తప్పు అనండి, వాళ్ళు కరెక్ట్ చేస్తే అది కరెక్టే అనాలి. అంతేగాని కాదు వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళు కరెక్టే వాళ్ళని ఏంటి అట్లా అంటున్నావు అని అంటారు. ఇప్పుడు ఈ ఎంకడి ఫ్యాన్ క్లబ్ కూడా అట్లనే ఉంది. ఆ సిండికేట్ అనాలనో ఫ్యాన్ క్లబ్ అనాలనో
ఎవరైనా వాడు వెంకట ఇట్లా చేస్తాడు, వాడు చేసేది రాంగ్ అనగానే అట్లా అంటున్నావు, మా వీడిని లచ్చక్క టీవీ వాళ్ళని ఏమో అంటున్నావు అని అంటారు. బట్ ఇప్పుడు ఏమన్నా లచ్చక్క టీవీ వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు, అది బాగలేదు, అట్లా చేయకూడదు అనాలి. కరెక్ట్ చేస్తే అవును కరెక్ట్ చేశారు, అవును ఇది బాగానే ఉంటుంది అట్లాంటి అనాలి. అవును ఇది మంచిగా చెప్పిండు అని, ఇట్లా బాగుంది, ఈ వంటకం బాగుంది అనేది. అట్లా చేయరు. కొంతమంది ఉన్నారు ఫ్యాన్ క్లబ్ అంటారు, ఫ్యాన్ క్లబ్ సిండికేట్ మరి ఏంది ఈయనని అన్న ఆయన చెప్పిండు కాబట్టి ఏదన్నా అంతే అవును అవును సూపర్ సూపర్ అట్లా ఉండకూడదు. ఎవరినైనా ఈవెన్ నేను కూడా, నన్ను కూడా ఎక్కడైనా కూడా ఎవరైనా విమర్శించటం ఉండాలి. ఎందుకంటే ఒక మనిషి ఉంటే ఆ మనిషి మొత్తం మంచి క్వాలిటీస్ తోటి ఉండడు. ఆ మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ మీ, అంటే నేను కూడా అన్నమాట. నేను కూడా నాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే చెడు ఉన్నప్పుడు అది చెడు అనండి, మంచి ఉన్నప్పుడు అవును మంచి అనాలి. అంతవరకు ఇది చేయటం తప్పు అని. ఇప్పుడు ఎంకడు నా భార్య అబోర్షన్ అదంతా చెప్పుంటే ఇది తప్పు, ఇట్లాంటివి చేయకూడదు, ఇట్లాంటివి చేస్తున్నాడు ఏంది అనుకోవాలి అని అనాలి. అది అనాల్సింది. మంచిగా చేసినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు అవును మంచిగానే చేస్తున్నాడు అనాలి. అంతేగాని ఆ వ్యక్తి ఏది చేసినా కూడా ఇంకా కరెక్టే చేసిండు కాబట్టి ఎవరైనా లేదు అది తప్పు చేశారు, ఇదేంది ఇట్లా చేస్తున్నావు అని, ఏంది ఈ అబార్షన్లు వీటిలో వాటికి ఎందుకు ఇట్లాంటివి పెడుతున్నావు, ఇట్లాంటివి పెట్టాల్సిన అవసరం ఏముంది అన్న అట్లా అన్నప్పుడు వాళ్ళు వస్తారనమాట. ఈ సిండికేట్ కాదు అది ఏది చేసినా కరెక్టే అని. లేదు, అట్లాంటి వ్యక్తి పూజలు దీన్నే అంటారు వ్యక్తి పూజ. మన దగ్గర వ్యక్తుల్ని ఇంకా వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని పూజ చేయటాలు, వాళ్ళు ఏదో చేసేస్తారు మమ్మల్ని, వాళ్ళది ఏదో అయిపోయిద్ది అనుకోవటాలు కాదు. ఎందుకంటే వాళ్ళలో తప్పు ఉంటుంది. ప్రతి ఒక మనుషుల్లో తప్పు ఉంటుంది, ఒప్పు ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. కాకపోతే తప్పు ఉన్నప్పుడు తప్పు అనాలి, కరెక్ట్ ఉన్నప్పుడు కరెక్ట్, అవును నువ్వు బాగానే చేసి అనాలి, తప్పు ఉన్నప్పుడు తప్పు అనాలి. అంతేగాని దానికి చూడు బస్వన్న అవును నువ్వు చేసింది కరెక్టే అనేసి నువ్వే చెప్తే అదే కరెక్టే అనేసి భజన చేయటం మంచిది కాదు. అంతే. ఈరోజు చెప్పా కాబట్టి ఈ సోది ఇంకా ఆపేసి మళ్ళీ ఈ వీడియోలో మళ్ళీ ఇంకో దాంతో వస్తా. అంతవరకు బాయ్.